నమస్కారం. ఈ వీడియోలో ఎల్ఐసి వారి కొత్త పాలిసీ ఒకటొచ్చింది. జీవన్ సాథీ. అది రేపు జూన్ 1, 2026 అంటే రేపుడు స్టార్ట్ అవుతుంది పాలిసీ. కొత్త పాలిసీ. దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ వెంకటేశ్వర ఇన్స్యూరెన్స్ సర్వీసెస్. మేము అన్ని రకాల ఇన్స్యూరెన్స్ పాలిసీలు ఇస్తాము. మరియు పాలిసీదారులకు వేరే వాళ్ళ దగ్గర పాలిసీ తీసుకున్నా సరే, మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ఇకపోతే ఈరోజు వీడియో విషయం జీవన్ సాథీ. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఎల్ఐసి అనేది ఒక కొత్త పాలిసీ తీసుకొచ్చింది. అదేంటంటే ఒకటే పాలిసీలో భార్యాభర్త ఇద్దరికి గూడా పూర్తి ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటదనమాట. మామూలుగా ఒక పాలిసీ తీసుకుంటే ఏమవుతుంది? హస్బెండ్‌కి తీసుకుంటే హస్బెండ్‌కి మాత్రమే కవరేజ్ ఉంటుంది. వైఫ్ తీసుకుంటే వైఫ్. ఎవరు తీసుకుంటే ఆ ఇండివిడ్యువల్ లైఫ్‌కి మాత్రమే కవరేజ్ ఉంటుంది. కానీ ఈ పర్టిక్యులర్ ఎల్ఐసి న్యూ జీవన్ సాథీ లోపలేంటంటే ఒకరికి పాలిసీ తీసుకున్న అంటే ఒకరికని గాదు. మామూలు ఒక పాలిసీ తీసుకున్నప్పుడు భార్యాభర్త ఇద్దరికి అంటే ఇద్దరి పేర్లో కలిపి ఒకటే పాలిసీ. కవరేజ్ ఇద్దరికే వస్తుందన్నమాట. అది అడ్వాంటేజ్. సెపరేట్ అవసరం లేదు. ఒకే పాలిసీలో భార్య మరియు భర్త ఇద్దరికీ గూడా బీమా కవరేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆహ్, ఇద్దరిట్లో ఎవరైనా సరే ఒక మరణం సంభవించిందంటే తర్వాత ప్రీమియం కట్టవలసిన పని లేదు. సో, మనకెట్లయితే చిల్డ్రన్‌కి రైడర్ పాలిసీలు ఎలా ఉంటాయో అంటే పేరెంట్ ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు ఆ చిల్డ్రన్‌కి సంబంధించిన పాలిసీ‌కి మిగతా ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఇక్కడ ఈ న్యూ జీవన్ సాథీ లోపల భార్యాభర్త ఇద్దరిట్లో ఏ ఒక్కరికి ఆహ్, మరణం సంభవించినా ప్రీమియం అనేది మాఫీ అయిపోతుంది. అండ్ మన అమౌంట్ అనేది వస్తుంది. పాలిసీ తాలూకు ఎంతైతే అమౌంట్ ఉందో 3,00,000, 5,00,000 మనం ఎంత తీసుకుంటే అంత. ఆ డబ్బులనేది వస్తుంటాయి. సో, దీని లోపల అప్ టు 7% గ్యారంటీడ్ అడిషన్స్ అనేవి జరుగుతాయి. ఇది కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా కంపెనీ బోనస్ అనేది ఇస్తూ ఉంటుంది. సో, దీంట్లో ఏంటంటే ఇది ఎండోమెంట్ ప్లాన్. అంటే ఖచ్చితమైన మినిమమ్ గ్యారంటీ అని ఒక అమౌంట్ అనేది ఉంటుంది. అంటే మార్కెట్ లింక్డ్ కాదనమాట. అది కాకుండా ఎక్స్‌ట్రా బోనస్ అనేది ఈ పాలిసీలో యాడ్ అవుతుంది. సో, ఇదొకటి 2 అడ్వాంటేజెస్. ఒకటేమో ఇది మార్కెట్ లింక్డ్ కాదు. అంటే రిస్క్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. మార్కెట్ లింక్డ్ కాదు కాబట్టి ఓన్లీ క్లియర్ ఎండోమెంట్ కాబట్టి మీకు ముందే తెలిసిపోద్ది. కనీసం ఇన్ని డబ్బులొస్తాయి ఈ టైం తర్వాత. ఆ రకంగా. అండ్ ఇందులోపల ఇంకేమున్నాయంటే 3 ఇయర్స్ దాటిందంటే ఎల్ఐసి మిగతా పాలిసీలకున్నాయి. దీనికి కూడా ఉన్నాయి. 3 ఇయర్స్ దాటిందంటే లోన్ తీసుకోవచ్చు. చాలా తక్కువ వడ్డీతో లోన్ అనేది ఇస్తుంటారు. యాహ్! రెండోది ఏదైతే ఈ పాలిసీ లోపల గ్యారంటీడ్ అడిషన్స్ గురించి మాట్లాడామో దీనిలో ఆప్షన్ 1, ఆప్షన్ 2 అని ఉన్నాయి. సో, ఆప్షన్ 1 అనేది తక్కువ ఆహ్, రిటర్న్స్ వస్తాయి. ఆప్షన్ 2 అనేది ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. దానికి ప్రీమియం కూడా ఆ రకంగానే ఉంటుంది. సో, మెయిన్‌గా మిగతా పాలిసీస్‌కి, ఈ పాలిసీస్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇందులోపల ఒకవేళ ఇద్దరిట్లో అంటే ఈ పాలిసీ అనేది జాయింట్ పాలిసీ లాగనమాట. భార్యాభర్త ఇద్దరికి కలిపిస్తారు. సో, సాధారణంగా భర్త ఏజ్ ఎక్కువుంటుంది. భార్య ఏజ్ తక్కువుంటుంది కాబట్టి, ఆ కాలిక్యులేషన్ అనేది హైయెస్ట్ ఏజ్ అంటే కపుల్ లోపల భార్యాభర్తల్లో ఎవరి ఏజ్ ఎక్కువుందో వాళ్ళ ఏజ్‌ని కన్సిడర్ చేసి మనకు కాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఆ రకంగా ఈ పాలిసీ అనేది ఎల్ఐసీ వాళ్ళు లాంచ్ చేశారు. రేపటి నుండే ఈ పాలిసీ స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో లేదా ఎవరైతే భార్యాభర్తలున్నారో వాళ్ళందరికి కూడా ఈ పాలిసీ అనేది చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, పాలిసీకి సంబంధించి మీకు మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. మీకు ఏ రకమైన సందేహాలున్నా సరే ఈ పాలిసీకి సంబంధించి మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. థాంక్ యూ.